మరి హౌస్ వైఫ్స్ గురించి మనం యెస్. మాట్లాడుకుంటే చాలా మంది వాళ్ళు ఇంట్లోనే అంటే మాకు ఏం రాదు, మాకు టైం లేదు, కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని యెస్. ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అంటారు? దట్. ఇప్పుడు మీరు చూసుంటారా ఇంట్లలో ఉండేసి ఇప్పుడు జ్యువెలరీ చేస్తున్నారు, కొంతమంది సేల్ చేసుకుంటున్నారు, కొంతమంది శారీస్ కుకింగ్. అమ్ముతారు. శారీస్ అమ్ముతారు అవును, రైట్. sarees. ఊర్లలో ఇప్పటికీ శారీస్ చిన్న చిన్న వస్తువులు అవును. అమ్ముతూ ఉంటారు. అండ్ కుకింగ్, ఎవ్రీవన్ ఇస్ గుడ్ అట్ కుకింగ్, పికిల్స్ పెడుతుంటారు కొంతమంది. రైట్. ఇదంతా ఓల్డెన్ టర్మ్స్ లో తీసుకుంటే ట్రెడిషనల్గా ఉన్నప్పుడు ఏమవుతుండే, మీకు మీ అక్కయ్య శారీస్ అమ్ముతుంది అనుకుందాం. అమ్ముతున్నప్పుడు ఏమవుతుంది, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారు మా అక్కయ్య శారీస్ అమ్ముతున్నారు కావాలంటే తీసుకోండి అని చెప్పేసి, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు చెప్తారు, అలా బిజినెస్ వచ్చేది. పబ్లిసిటీ వచ్చేది. ఎస్, మౌత్ ఆడియన్స్ తోటి, మౌత్ పబ్లిసిటీ తోటి బిజినెస్ వచ్చేది. అది ఎంతవరకు వస్తుంది చెప్పండి రఫ్గా? చాలా తక్కువ. మహా అయితే మీరు 3 ఫ్రెండ్స్కి చెప్తారు, ఆ 3 ఫ్రెండ్స్ పర్చేస్ చేస్తారు, అది అక్కడికి స్టాప్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కొనేసారు, ఇంకా వాళ్ళు కొనడానికి ఛాన్స్ లేదు ఇంకా నెక్స్ట్. అది అక్కడితో అయిపోతుంది, 1-2 చేయగలుగుతారు. అదే ఆ శారీస్ గురించి లెట్స్ టేక్, తను ముందుకు వచ్చి కెమెరాను పెట్టుకొని ఆ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యూటిఫుల్గా నరేట్ చేస్తూ, ఈ శారీ చూసారా, ఈ క్వాలిటీ ఎంత బాగుంది, ఇది వచ్చేసి బరాణస్ నుంచి వచ్చింది, అండ్ ఈ శారీ వచ్చేసి రీసెంట్గా రష్మిక ఈ మూవీలో కూడా వేసుకున్న స్టైలే, ఈ శారీ కనుక మీరు పార్టీస్లో వేసుకెళ్తే అందరు మిమ్మల్ని చూస్తారు. ఇలా ఒక స్టోరీ టెల్లింగ్ దానికి అటాచ్ చేయగలిగితే ఆ శారీ గురించి, పీపుల్ విల్ వాచ్. ఆ వీడియో కొంచెం వైరల్ అయ్యి, కొంచెం వైరాలిటీ వరకు కూడా అవసరం లేదు, ఒక 10,000 వ్యూవర్షిప్ వచ్చిన, జస్ట్ ఇమాజిన్ 10,000లో 1% మీకు కాల్స్ చేసిన దాంట్లో ఎంత సేల్స్ మీరు చేయొచ్చు. సూపర్. ఇంట్లో ఉండి, మళ్ళీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంట్లో, మళ్ళీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద కెమెరాలు కావాలి, పెద్ద పెద్ద లైటింగ్ కావాలి, అవసరం లేదు. యువర్ మొబైల్ ఫోన్, నేను అదే నేర్పిస్తాను. అంటే మీ చేతిలో ఉన్న ఈ ఒక్క సింపుల్ మొబైల్ తోటి యూ కెన్ మేక్ మనీ నౌ ఇట్ ఇస్.